గోపాల్ తెలవి. ఒకసారి ఢిల్లీ సుల్తానుకు ఒక ఆలోచన వచ్చింది. ఢిల్లీ సుల్తానుకు ఒక ఆలోచన వచ్చిందంట. మనకి ఇక్కడ సుల్తాను అని అంటే ఏమని అంటే అర్థము చక్రవర్తి. సుల్తాను అంటే ఏమని అర్థము చక్రవర్తి అని అర్థం. ఒక ఆలోచన వచ్చింది, ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంట. తన సామంత రాజులందరినీ పిలిచాడు. సామంత రాజులందరినీ పిలిచాడంట. చక్రవర్తి కింద సామంత రాజులు ఉంటారు కదా, అంటే చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ అంటారు కదా. చక్రవర్తి కింద చిన్న చిన్న రాజ్యాలను పాలించే రాజులను ఏమంటారంటే సామంత రాజులు అంటారు. ఏమంటారు? సామంత రాజులని అంటారు. చక్రవర్తి కింద చిన్న రాజ్యాలను పాలించే వాళ్ళని ఏమంటారంటే సామంత రాజులని అంటారు. సుల్తాను తమకు ఎందుకు పిలిచాడా అని వాళ్ళంతా మదన పడుతున్నారు. ఓయమ్మా, చక్రవర్తి మనల్ని పిలిచాడా? ఏ దానికి పిలిచాడు? ఈయన పిలిచాడంటే ఏదో ఒకటి ఉంటుందని వాళ్ళు మనసులో ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. మదన పలుకుతున్నారు అంటే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారంట. దర్బారు ప్రారంభమైంది. దర్బారు అంటే రాజ్యసభ. రాజులందరూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారంటే రాజ్యసభ ప్రారంభమైందంట. సుల్తాను అందరినీ కలియ చూశాడు. సుల్తాను అందరినీ ఎట్లా కలియ చూసినాడంట? కలియ చూడటం అంటే పరిశీలనగా చూశాడంట. అంటే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదు అని చూశాడంట. నేను 2 ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు సుల్తాను. అక్కడికి వచ్చిండే సామంతరాజులందరికీ ఏమన్నాడు? నేను మీకు 2 ప్రశ్నలు వేస్తాను, 2 ప్రశ్నలు అడుగుతా, మీలో ఎవరన్నా సమాధానం చెప్పగలరా అని అడిగినారంట. సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆడుండే సామంత రాజులంతా ఏం చేస్తున్నారు? నిశ్శబ్దంగా కూర్చున్నారంట. సుల్తాను అడిగాడు. సుల్తాను మొదటి ప్రశ్న అడిగాడంట. ఏమని? ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? ఇప్పుడు మన భూమి ఉంది కదా, దాని పొడవు ఎంత దూరం ఉంది, వెడల్పు ఎంత దూరం ఉంది అని అడిగారంట. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. తర్వాత సుల్తాను తన 2వ ప్రశ్నను అడిగాడు. సుల్తాను మొదటి ప్రశ్న ఏమడిగాడు? ఈ భూమి పొడవు వెడల్పు ఎంత అని అడిగాడు. సుల్తాను తన 2వ ప్రశ్న ఏమడిగాడు? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అని అడగగానే ఈసారి సామంతుల మొహాలు వాలిపోయాయి. సందేశగదవేయుడు అని అందరూ తలలు వాలిపోయినాయంట. అంటే ఇట్లా కిందికి వాలిపోయినాయంట. ఏమిటి ఈ ప్రశ్నలు? వీటికి ఎవరు జవాబులు చెప్తారు? అమ్మా, నేను అడిగిండే ప్రశ్నలు ఏంటివి, దీనికి జవాబులు చెప్పే వాళ్ళంతకు ఉన్నారా లేదా అని వాళ్ళే అనుకుంటున్నారంట ఒకరికొకరు. తమ తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు వాళ్ళు. సుల్తాన్ గారు, మేము మా పట్టణాలకు చేరి మా రాజ్యంలో ఉండే పండితులతో చర్చించి మీ ప్రశ్నకు సమాధానం చెప్తామని వెళ్ళిపోయినారంట వాళ్ళు. సుల్తాను త్వరగా సమాధానం చెప్పమన్నాడు. ఓ సామంతు రాజులా, మీరు పోయినా నాకేం ఇబ్బంది లేదు, ఆడికి పోయి ఎంత వీలైతే అంత త్వరగా నాకు సమాధానం చెప్పండి అని అన్నాడంట. సామంతులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చిన్న చిన్న పట్టణాల్లో పాలిస్తుంటారా లేదా, వాళ్ళ పట్టణాలకి వెళ్ళి పోయినారంట. సుల్తాను సామంతుల్లో మాల్వరాజు జయచంద్రుడు ఒకరు. ఎవరు సామంతరాజు మాల్వ ప్రాంతానికి? జయచంద్రుడు మాల్వ ప్రాంతానికి సామంతుడు. జయచంద్రుడు సభ చేశాడు. జయచంద్రుడు కూడా వాళ్ళ రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ పిలిచి సభ ఏర్పాటు చేశాడంట. దర్బారులో ఉన్న పండితులందరికీ సుల్తాను వేసిన ప్రశ్నలు వినిపించాడు. దర్బార్లో ఉంటారు కదా పండితులంట, వారికి సుల్తాను వేసిండే ప్రశ్నలన్నీ వినిపించినాడంట. సుల్తాను ఏమేం ప్రశ్నలు వేసినాడు? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని, భూమి పొడవు వెడల్పు ఎంత అని అడిగినాడని వాళ్ళందరికీ వినిపించారంట. ఆస్థాన పండితులు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అక్కడ ఉండే మేధావులు కూడా దీనికి సమాధానాలు మాకు తెలియదని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉన్నారంట. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు? ఓ రాజా, జయచంద్రుడు చిన్న రాజా కదా, సామంత రాజా కదా, ఓ రాజా, ఈ ప్రశ్నలకు సమాధానం ఎట్లా చెప్పండి అన్నాడంట.
సుల్తాను కావాలనే ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చారు. సుల్తాను మనకు కావాలనే ఉద్దేశంతోనే ఇటువంటి చిక్కు సమస్యను ఇచ్చాడు అని అడిగినారంట. చిక్కు సమస్య అంటే ఏమనంటే అర్థము, అది ప్రశ్న మాత్రమే ఉంటుంది, దానికి సమాధానం ఉండదు. అందుకే ఇటువంటి చిక్కు ప్రశ్నలను కావాలనే ఇచ్చారు అని ఆస్థాన పండితులంతా అన్నారంట. ఆస్థానంలో విదూషకుడు గోపాల్ వచ్చాడు. అతని ఆస్థానంలో విదూషకుడు అంట. విదూషకుడు అంటే హాస్యగాడు, జోకర్ ఉంటాడు కదా సర్కస్ లో, అట్లా పోయినప్పుడు ఆయన్నే రాజ్యంలో ఉండే వాళ్ళని ఏమంటారంటే అట్లా జోకర్లని విదూషకుడు అంటారంట. విదూషకుడిని తెలుగులో ఏమంటారు? హాస్యగాడు. హాస్యగాడు వచ్చినాడంట. ప్రశ్నలు విన్నాడు. ఈ ప్రశ్నలు ఎవరు? సుల్తాన్ అడిగిన ప్రశ్నలు విన్నారంట. ఒక్క క్షణం ఆలోచించాడు. ఇంతే కదా అని ఒక క్షణం ఆలోచించాడంట. అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది. ఎన్నవి చిరునవ్వు వచ్చిందంట అతని ముఖంలో. ఇంతేనా? దీనికి దిగులు పడతారెందుకు? నన్ను సుల్తాను దగ్గరికి పంపండి. ఓ అమ్మ, ఇవి ప్రశ్నలేనా? దీనికి ఎందుకు మీరు దిగులు పడతారు? నన్ను సుల్తాను దగ్గరికి నన్ను పంపించండి, నేను చూసుకుంటాను అన్నాడు. నన్ను సుల్తాన్ దగ్గరికి పంపించండి, నేను ఆ ప్రశ్నలు ఎంతవో నేను సుల్తాన్తో మాట్లాడతాను అన్నాడంట. గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడంతో జయచంద్రుని కోపం తెప్పించింది. ఏంది వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత తేలిగ్గా చెప్తున్నాడు అంటేనే వెంటనే రాజు ఉన్నాడు కదా జయచంద్రుడు, ఆయన కోపం వచ్చేసిందంట. తమాషా కాదు, తలలు పోతాయన్నాడు. గోపాల్, నువ్వేమన్నా తమాషా పడుతున్నావేమో చూసుకో, ఆడికి పోయి చెప్పలేకపోయినాయనుకో తలలు నరికేస్తారు అని అన్నాడంట. గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు, రాజా, ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. రాజుగారు మీరు ఏమి ఇబ్బంది పడద్దండి. ఎటువంటి చిక్కు ప్రశ్న ఇచ్చినా కూడా దానికి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట సమాధానం ఉంటుంది. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఏదన్నా అపాయం వచ్చిందనుకో, మనకి ఏదన్నా కష్టం వచ్చిందనుకో, మన తెలివితో తప్పించుకోవాలి. అపాయాన్ని దేంతో తప్పించుకోవాలి? ఉపాయంతో తప్పించుకోవాలి. అపాయాన్ని ఏం చేయాలి? మనము ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి. ఇది ఎంత ప్రశ్న అయినా కానిలే, ఆడేమైనా జరగనిలే, నేను చూసుకుంటా, నాకు వదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి, అంటే మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి అన్నాడంట. రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి పంపాడు. ఎవరు రాజు అంటే ఇక్కడ జయచంద్రుడు. ఎక్కడికి పంపించాడు? సుల్తాను, ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి. ఎవరిని పంపించాడు? గోపాల్ని పంపించాడంట. గోపాల్ సుల్తాను దర్బారుకు వెళ్ళి సుల్తానుకు వందనం చేశాడు. గోపాలు సుల్తాను దర్బార్లోకి ప్రవేశించి సుల్తాన్కి నమస్కారం చేశారంట. వందనం అంటే నమస్కారం, వందనం అంటే ఏమంటే నమస్కారం. తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు. నేను మాల్వరాజు జయచంద్రుని యొక్క ఆస్థానంలో విదూషకుణ్ణి. మీరు అడిగిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇక్కడ వచ్చాను అని ఎవరితో? సుల్తానుతో చెప్పుకున్నాడంట. అయితే సమాధానాలు చెప్పు అన్నాడు సుల్తాను. వచ్చిన సమాధానాలు చెప్పేకి, అయితే చెప్పు అన్నాడంట. మహాప్రభు అంటే మహారాజా, ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసు, ఇవి ఎంత కష్టమైన ప్రశ్నలో మీకు కూడా తెలుసు. ఈ భూమినంతా కొలవాలి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి. ఈ భూమి ఎంత ఉందో అంతా కొలవాలి, ఆకాశంలో ఉండే నక్షత్రాలంతా లెక్క పెట్టాలి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఈ పని చేయడానికి. ఏమి చాలా డబ్బులు అనేది ఖర్చు అవుతుందని చెప్పినాడంట. సమయం పడుతుంది, ఈ రోజు ఎత్తపోయి రేపు రాలేము కదా మహారాజా, కాబట్టి సమయం కూడా పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని చెప్పినాడంట. సుల్తాను తల ఊపాడు, చాలా డబ్బు ఇచ్చాడు. ఓ సరేలే, నిజమే కదా, సరే ఈ డబ్బులు కూడా తీసుకొని పో అని ఇచ్చినాడంట. నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను, నీకు 1 సంవత్సరం పాటు గడువు ఇస్తున్నాను. మళ్ళీ ఈనాటికి అంటే ఆ రోజు వచ్చింటాడు కదా, ఆ రోజుటికి నువ్వు జవాబులతో రావాలి. ఈ రోజు ఏ రోజైతే పోతున్నావో ఆ రోజుటికి నువ్వు మళ్ళా నీ ప్రశ్న జవాబులతో రావాలి, లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను హెచ్చరించాడు సుల్తాన్. నువ్వు జవాబులతో రాకపోతే నీకు చాలా కఠినమైన శిక్ష విధిస్తాను అని చెప్పినాడంట. ఎవరు? సుల్తాన్. ఎవరితో? గోపాల్తో. అలాగే ప్రభు, అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్. సరే
సుల్తాన్ గారు మీరు ఏ శిక్ష విధించినా కూడా నేను రెడీ, ఆ రోజు వస్తాలే అని చెప్పి వెళ్ళిపోయాడంట. గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. గోపాల్ తన మాల్వ రాజ్యానికి వచ్చేసినాడు. రాట్నాల వాళ్ళ చేత చేతనైనంత దారం వడకమని డబ్బులు ఇచ్చాడు. ముందు కాలంలో దారం కావాలంటే మనకు ఉడకబెట్టి ఇట్లా చక్రం తిప్పుతున్నారా లేదా? వాళ్ళని ఏమంటారంటే రాట్నాల వాళ్ళు అంటారు. వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి మీరు దారం ఎంత వీలైతే అంతా వడకండి అని చెప్పారంట. సంవత్సరం పూర్తి కావచ్చింది. సంవత్సరం రోజులు పట్టిందంట. వడికిన దారం 16 బండ్లకి. ఎన్ని బండ్లకి దారము? 16 బండ్లకి అయినాయంట. దారం 16 బండ్లకి దారము అయిందంట. వాళ్ళు రెడీ చేసిండే దారం అంతా. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. 25 అంటే ఏంటంటే 25 గొర్రెలు కొన్నాడంట. ఎన్ని? 25 గొర్రెలు కొన్నాడు. సరిగ్గా గడువు రోజున సుల్తాను దర్బార్లో ప్రత్యక్షమయ్యాడు. సంవత్సరం ముందు పోయినాడు కదా, అదే రోజు మళ్ళా సుల్తాన్ దర్బార్ పోయినాడంట. సుల్తాన్ అడిగాడు, గోపాల్ జవాబులు తెలుసుకున్నావా? సుల్తాన్ అడిగినాడంట, ఏం గోపాల్ జవాబులు తెలుసుకున్నావా అన్నాడంట. గోపాల్, తెలుసుకున్నాను మహాప్రభు, మీరు చెప్పినట్లే నేను మొత్తం జవాబులన్నీ తెలుసుకున్నాను అన్నాడంట. అయితే చెప్పు, ఆలస్యం ఎందుకు అన్నాడు. అయితే ఆ జవాబులు ఏంటో చెప్పు నాయన, ఆలస్యం ఎందుకు చేస్తున్నావు అని అడిగినాడంట. మహాప్రభు, సభా భవనం వెలుపల ఉంచాను జవాబులు. మన సభ జరుగుతుంది కదా, ఈ భవనం లేనికి తేలేక వెలుపల అంటే బయట, వెలుపల అంటే బయట ఉంచాను అని చెప్పినాడంట. మీరు వచ్చి చూడండి, ఇక్కడికి తీసుకొని రాలేను అని చెప్పాడు గోపాల్. వాటిని నేను ఇక్కడికి తీసుకొని రాలేను, బయటికి మీరే వచ్చి చూడండి అని అన్నాడంట. సుల్తాన్కు ఆశ్చర్యం కలిగింది. సమాధానాలు వెలుపల ఉన్నాయా? సరే చూద్దాం అనుకున్నాడు. సుల్తాన్కి ఆశ్చర్యం వేసిందంట. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెలుపల ఉన్నాయా? అయితే పదంపా చూద్దామని అన్నాడంట గోపాల్తో. దర్బీలు అందరూ అంటే ఆ సభలో ఉంటారు కదా జనాలు, వాళ్ళందరితో సుల్తాను సభాభవనం ఆవరణంలోనికి వచ్చాడు. సుల్తాను సభ జరుగుతానులే ఆ బయట ఆవరణంలోకి వచ్చాడంట. అక్కడ 16 బండ్లు ఉన్నాయి. దాంట్లో పెద్ద పెద్ద దారపండ్లు ఉన్నాయి. సంవత్సరం పాటు వాళ్ళు దారపండ్లు ఒడిగినారు కదా, అవన్నీ ఆ బండిలో ఉన్నాయి. సుల్తాను గోపాల్ వైపు చూశాడు. వాటి కల్లా చూసానే సుల్తాన్ గోపాల్ వైపు చూసినాడంట. మహాప్రభు, ఈ 8 బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను. ఈ 8 బండ్లలో ఎంత దారం ఉందో దాంతో భూమి నిలువును కొలిచాను. మిగిలిన 8 బండ్ల దారంతో భూమి అడ్డుకొలత, నిలువు ఇట్లా కొలిచాను. ఇంకా మిగిలిన 8 బండ్లలో ఉండే దారంతో భూమి అడ్డుకొలత కొలిచాను. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడుగు వెడల్పు తెలిసిపోతుంది. ఈ దారం అంతా ఎంత ఉందో కొలిస్తే మీకు కావాల్సిందే భూమి పొడుగు వెడల్పు తెలిసిపోతుంది. ఆయన కొలిచేదిలా తెలిసిపోయేదిలా అని చెప్పినాడు. సుల్తాన్కి ఏదో అర్థమైంది. సరేలే మరి నక్షత్రాలు అన్నాడు. సరే ఇదైతే ఇట్లా చెప్పినావు కదా, మరి నక్షత్రాల పరిస్థితి ఏంటి అన్నాడంట. ఆ లెక్క కూడా తెచ్చాను. సుల్తాన్ గారు ఆ లెక్క కూడా తెలుసుకున్నాను, తెచ్చాను. ఇవిగో ఈ 25 గొర్రెలు ఈడున్నాయే, ఈ 25 గొర్రెలు ఇవిగో చూడండి అన్నాడంట. ఆకాశంలో నక్షత్రానికి ఒక్కొక్క గొర్రె వెంట్రుక. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క నక్షత్రానికి ఈ గొర్రెలో ఉండే ఒక్కొక్క వెంట్రుకతో లెక్కించాను అని చెప్పినాడంట. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీ నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది. ఈ గొర్రెలకంతా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు కన్నా కొలుచుకుంటేనా ఆ గొర్రె వెంట్రుకలు కొలిచేకైతుందా? కట్టలు కట్టలు ఉంటుంది. దాన్నంతా మీరు కొలిసేనా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మీకు తెలిసిపోతుంది అన్నాడు గోపాల్ ఎంతో వినయంగా. సుల్తాన్కు గోపాల్ తెలివి పూర్తిగా అర్థమైంది. సుల్తాన్కి ఏమి, గోపాల్కు ఉండే తెలివి పూర్తిగా అర్థమైందంట. ఏమనగలడు? కాదనలేడు, అవుదనలేడు. కాదన్నాడు అనుకో, నువ్వు కొలిచిందే తప్పు అంటే మీరు కొలుచుకోండి అంటే ఈయన కౌంట్ చేయలేడు, అంటే మొత్తం కొలచలేడు. అవుననలేడు. అవును అన్నాడు అనుకో, నిజంగా ఇన్ని ఉన్నాయా అవునా అనేది ఖచ్చితంగా అనలేడు కదా, ఎన్ని గొర్రెలు ఉన్నాయో కౌంట్ చేయలేం కాబట్టి అనలేడు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సుల్తాన్ పక్కపక్క నవ్వాడు. ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంటే అని గట్టిగా నవ్వేసినాడంట సుల్తాన్. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని ప్రశంసించాడు. గోపాల్, చాలా చక్కగా సమస్యను పరిష్కరించావు, నీ సమాధానాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయని ప్రశంసించినాడంట. ప్రశంసించడం అంటే పొగడటం. గోపాల్ని సన్మానించి పంపాడు. గోపాల్ని కూర్చోబెట్టి బాగా సన్మానం చేసి పంపాడంట.
బహుమతులతో తిరిగి వచ్చిన గోపాల్ని చూసి జయచంద్రుడు ఎంతో సంతోషించాడు. సుల్తాను సన్మానం చేస్తే గొమ్మన పంపిస్తాడా? ఆయనకు బహుమతులు అంటే డబ్బు, బంగారం అవన్నీ ఇచ్చి పంపించింటాడు కదా! వాటితో వచ్చిండే గోపాల్ని చూసి వాళ్ళ రాజైన జయచంద్రుడు ఎంతో సంతోషించాడంట. జరిగిన కథ విని పగలబడటం ఇప్పుడు అతను వంతయింది. ఎట్లా చేసినావు ఈ సమాధానానికి ఆన్సర్ అంటే మొత్తం చెప్పేసరికి ఈ జయచంద్రుడు అనే రాజు కూడా, సామంత రాజు కూడా అని నవ్వాడంట. ఇప్పుడు అర్థాలు చూడండి. దర్బారు అంటే రాజసభ చెప్పినాము. విదూషకుడు అంటే హాస్యగాడు చెప్పినాము. సామంతులు అంటే రాజు కింద చిన్న చిన్న రాజ్యాలను పాలించే రాజులని చెప్పినాము. సరేనా? నెక్స్ట్ పదజాలంలో చూడండి. పాఠంలోని గుణింతాక్షర పదాలను రాయండి. గుణింతాక్షర పదాలు ఏమేమి ఉన్నాయో పాఠంలో వాటిని వచ్చి మీరు అక్కడ రాయాలంట. అంటే గుణింతాలు కాకా కీకి అవి ఉంటాయి. అటువంటి గుణింత పదాలన్నీ ఈ పాఠంలో ఉండేటివిని ఎత్తికి రాయాలంట. ఇప్పుడు చూడండి, గుణింతాక్షర పదాలు ఏడాడున్నాయో మొత్తం ఎతికి రాయండి. ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. ద్విత్వాక్షరం అంటే యా. ఇప్పుడు కాకు కావొత్తే, గాకు గావొత్తే, టాకు టావొత్తే, అట్లా ఏ అక్షరానికి అదే ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. సంయుక్తాక్షరం అంటే వేరే అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వచ్చేదాన్ని ఏమంటారంటే సంయుక్తాక్షర పదమని అంటారు. ఇప్పుడు పాఠంలో ఉండేటివి నేను కొన్ని రాస్తాను, మీరు చూడండి. పొడుగు 1, జవాబులు. తర్వాత ఇది పండితులు. తర్వాత ఏమి? సమాధానాలు. తర్వాత మనకేమి? సామంతులు. తర్వాత దిగులు. తర్వాత తమాషా. తర్వాత 16. తర్వాత మనకి 16. తర్వాత బహుమతులు. తర్వాత 25. తర్వాత తెలివి. తర్వాత తెలుసు. తర్వాత ఇక్కడ చూడండి, ద్విత్వాక్షర పదాలు అంటే ఏ అక్షరానికి అదే ఒత్తుగా వచ్చే పదాలని ద్విత్వాక్షరాలు అంటారు. ఇక్కడ చూడండి, చిక్కు కాకు కావత్తే వచ్చింది. తర్వాత ఏముంది? పట్టణాలు. ఇడ తావత్తు. చిరునవ్వు. తర్వాత డబ్బు. తర్వాత ఇక్కడ. తర్వాత హెచ్చరిక. తర్వాత తప్పదు. తర్వాత దగ్గర. తర్వాత లెక్క. తర్వాత గొర్రెలు. తర్వాత ఇప్పుడు. తరువాత చక్కగా. సంయుక్త అక్షర పదాలు అంటే తర్వాత ఏం చూద్దాం? సంయుక్త అక్షర పదాలు అంటే ఒక అక్షరానికి ఏ అక్షరమైనా ఒత్తుగా వచ్చే వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు. దర్బారు. తర్వాత నక్షత్రాలు. తర్వాత వెడల్పు. తర్వాత ప్రశ్నలు. తర్వాత నిశ్చింత. తర్వాత ఆశ్చర్యం.
తరువాత సమస్య, సమస్య. తరువాత ఖర్చు, ఖర్చు. తరువాత రత్నాలు అంటే దారం పడుతామే అవి. నెక్స్ట్ ఆలస్యం, ఆలస్యం. ఇక్కడ ఆలస్యంలో సాకు యావత్తు. మళ్ళా వెంట్రుక, వెంట్రుక. మీకు బిట్స్ ఎట్లు ఇస్తారంటే క్రింది వాటిలో ద్విత్వాక్షర పదాలు ఏవి అని 3 సంయుక్తాక్షర పదాలు ఇచ్చి ఒక ద్విత్వాక్షరమైన ఇవ్వచ్చు. ఆ విధంగా మీకు బిట్స్ అడుగుతారు. Subscribe now and press the bell icon. Never miss an update.